పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వారి యొక్క పవిత్ర హృదయ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి వారి యొక్క పవిత్ర సుశేష వాక్యాల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర సుశేష వాక్యాలు మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. రెండవ పట్టణము ప్రతి పౌలు గారు రోమేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. మూడవ పట్టణము అపోస్తలుడైన లూకా గారి యొక్క సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు ఎంతో గొప్ప సందేశాన్ని వారి యొక్క దైవత్వంతో మనల్ని ఎంతగా కాపాడుతున్నారో తెలియజేస్తూ వారిని వారు ఒక గొర్రెల కాపరిగా పోల్చుకుంటూ ఈరోజు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారి యొక్క కాపరితత్వంలోనికి వెళ్ళుటకు ప్రయత్నం చేద్దాం. మన యొక్క స్థితిగతులను పోల్చుకుంటూ వారి కాపరితత్వంలోనికి మనకి అవకాశం ప్రసాదించమని వారిని వేడుకుందాం. ఇప్పుడు మనం వివిధ వయస్కుల యొక్క జీవితాలతో పోల్చుకుంటూ మన యొక్క జీవితగతులను పరిశీలించుకుందాం. ఇప్పుడు ముందుగా పేదవాని యొక్క జీవితగతులతో పోల్చుకుందాం. ఇదిగో సోదరా సోదరి, నీకు తెలుసా, నీ దీనస్థితికి, నీ దిక్కులేని తనాన్ని, నీ పేదరికానికి నిన్ను దూరం పెట్టిన వారిని తట్టుకోలేక ఒంటరిగా రోధిస్తున్నావా, క్షోభిస్తున్నావా, మనోవేదన అనుభవిస్తున్నావా? అయ్యో సోదరా, నీకు ఈ విషయం తెలుసా? నీకన్నా దీనంగా, నీకన్నా పేదవానిగా నిన్ను దూరం పెట్టిన వారి కొరకు మరియు నీ కొరకు, నీ ఒంటరితనాన్ని పోగొట్టుటకు ఆయన ఒంటరివాడై నీ కొరకు క్షోభిస్తున్న నీ మనోవేదను పోగొట్టుటకు నీకై తప్పిస్తూ ఆరాటపడుతున్న ఒక హృదయం ఉన్నదని నీకు తెలుసా? ఆ హృదయమే క్రీస్తు దేవుని పవిత్ర హృదయం. అందువలన ఆయన చెంతకు చేరు, ఉపశమనం పొందు, శాశ్వత జీవితం పొందు. ఇప్పుడు నగరాల్లో ఒంటరిగా ఉండే వారి యొక్క స్థితిని పోల్చుకుందాం. అయ్యో సోదరా సోదరి, ఈ నగర రాజ్యాలలో, జనారణ్యాలలో నిన్నెవరూ ఆదరించగా అలసిపోయి విసిగిపోయావా? భయపడకు, ధైర్యం తెచ్చుకో. నిన్ను వెతుకుతూ దయగల హృతితో, కరుణగల హస్తాలతో, నీ చెంతకు చాచిన కరములతో, నీ ఊహ కన్నా వేగంగా మంచి కాపరిలా నీ చెంతకు వచ్చారు. గమనించు, గుర్తించు, వారిని ఆహ్వానించు. వారి యొక్క గొర్రెల మందలో కలిసిపోవుటకు ఇష్టపడు. వారి ఆదరణతో ఆనందం పొందు. నీ ఒంటరితనం పోగొట్టుకో. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం ప్రకారము. ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వారి యొక్క జీవితాలను పరిశీలిద్దాం. ఓ యువకుడా, ఓ యువతి, అమ్మ మాటను ఆలకించక నాన్న మాటను ధిక్కరించి, ఎగురుటకు రెక్కలొచ్చాయని భ్రమించి, సంపాదించుటకు శక్తి ఉందని భావించి, సంపాదించిన ధనంతో దర్జాగా బ్రతకవచ్చని కలలుగని దూర ప్రాంతాలకు వెళ్ళి ఊహించని చిక్కుల్లో చిక్కి ఆ చిక్కుల నుండి విడిపించువారు లేక అలమటిస్తున్నావా? భయపడకు. నిన్ను నీ చిక్కుల నుండి విడిపించి, నిన్ను లయపరిచి, నీ లోపాలను సరిచేసి, నిన్ను న్యాయపరంగా తీర్చిదిద్దువాడు తండ్రి దేవుడే. ఆయన చెంత చేరు, ఆయన శరణు వేడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. ఇప్పుడు మధ్య వయస్కుల యొక్క జీవితాలను పరిశీలిద్దాం. ఓ సహోదరుడా సహోదరి, లోక సుఖాలకు పోయి అది తప్పని తెలిసినప్పుడు నీ తప్పుని పరిహరింపలేని రాయికి మొక్కి 4 రాళ్ళు ఆ సందా పిట్టలు వేసి మరలా అదే ద్రోవలో నడిచి బ్రతుకును నలుగగొట్టుకున్నావా? నిన్ను ఆదుకునే నరుడే లేడని కుములుతున్నావా? వెరువకు, కుమిలిపోకు. నీ మోసాన్ని క్షమించి నీ కన్నీటిని తుడుసు నిజదేవుడు క్రీస్తు నీ కాపరిగా నిన్నెత్తుకొని, నిన్ను హత్తుకొని తన మందలోనికి చేర్చుకున్న మంచి కాపరిగా నీకై వచ్చారు. వారి దరిచేరు, వారి చెంతకేవు, నీ నలిగిన బ్రతుకుకు తిరిగి బ్రతుకునిస్తారు. కావున హృదయ పరివర్తన చెందు, నీ హృదయ నిండా వారిని నింపుకో, ఆనందంతో పొంగిపో. లూకా గారి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసిన వారు లేక వయసు పైబడిన వారి యొక్క జీవితాలను పరిశీలిద్దాం. ఓ సహోదరా సహోదరి, జీవితాన్ని ఎంతో అనుభవించి ఆ జీవితంలోని కష్ట సుఖాల వడబోతతో జీవిత చర్మ గడియలో శూన్యంలో ఉన్నావా? వాస్తవ దేవుని కానలేకున్నావా? నిజదేవునికై నిరీక్షిస్తున్నావా? పర్వాలేదు. అదే నిరీక్షణలో నీ చెంతనే నిల్చున్న
నీకు తెలియకుండానే నిన్ను ఇప్పటి వరకు కాచిన కాపరి క్రీస్తు ఉన్నాడు. పరికించు. నీ బలహీనత నుండి నీకు బలమిచ్చుటకు నీకై మరణించిన క్రీస్తు నీకు ఆయన తెలియకపోయినా ఆయనకు తెలిసిన నిన్ను కాపాడుకున్నాడు. నీవు నమ్మితే నిన్ను తన హక్కున చేర్చుకొని నీ చివరి గడియలో నీ పాపాలకు మనస్తాపపడితే, నీ దుష్క్రియలకు చరమగీతం పాడితే పవిత్రాత్మ నీకు రక్షణనిస్తారు. నీ విషయమై తన తండ్రి చెంత సంతోషపడతారు. ఏమంటావు? వ్యర్థపు జీవితం జీవించిన ఓ వృద్ధుడా. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ప్రకారం ఇప్పుడు అన్ని వయస్కుల వారికి దేవుడు ఇచ్చు సందేశం. ఓ గౌరవ సహోదరి సహోదరుడా, బలహీనతల కాణాచి, వ్యర్థపోకడల బాటసారి, తప్పులను సమర్థించుకొని దీశాలి, తోటివారి తప్పుల జెండాను హిమాలయాలంతా ఎత్తున ఎగరవేసే ధైర్యశాలి. తెలుసుకో, నిన్ను నీవు చూసుకో, నీతో ఉన్న నీడను కడుక్కో, నీ కంటి ఉన్న కల్మశాలను నీకై క్రీస్తు చిందించిన రక్తంలో. సమాధానపరచుకో నీవు విమర్శించిన శత్రువులను. అప్పుడు అవుతావు క్రీస్తుకు కూడా మిత్రుడవు. అప్పుడు పొందుతావు క్రీస్తు ద్వారా సంతోషము. ఆ సంతోషము పరిపూర్ణమగును తండ్రి దేవుని దయతో. ఏమంటారు సహోదరా సహోదరి? మరి ఇష్టపడతావా తండ్రి దేవుని కాపరితత్వాన్ని? క్రీస్తుని చేరుకొని కలిసిపోతావా క్రీస్తు ప్రభుని గొర్రెలలో ఒకరిగా? మరెందుకు ఆలస్యం? తదాస్తు. దేవుని కాపుదల ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక. ఆమెన్. కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవాదేవా, పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మైన దేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభు, అనర్హులము పాపులము అయిన మాకు నిరంతరము కాపరిగా తోడుగా ఉంటూ, మేము చేసిన తప్పులను సరిదిద్దుతూ, మేము వెళుతున్న ముళ్ళ బాటల నుంచి మమ్మల్ని తప్పిస్తూ, సాతాను చూపిస్తున్న ఆకర్షణల నుండి మమ్మల్ని కాపాడుతూ, నిరంతరము మేము మీ కాపుదల కింద ఉండాలని కోరుకుంటున్న ఒకే ఒక్క పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమమయుడా దేవా, ఇదిగో ఈ యొక్క మీ సందేశాన్ని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ మీ యొక్క కాపరితత్వాన్ని అంగీకరిస్తూ, మీ యొక్క కాపరితత్వంలో సంరక్షణలో క్షేమంగా ఉండటానికి ఇష్టపడేటట్లుగా అందరినీ ప్రేరేపిస్తూ, అందరూ మీ ప్రేమను అనుభవించే అదృష్టభాగ్యాన్ని, మీ యొక్క కరుణను గుర్తించే అవకాశాన్ని ప్రసాదించమని, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను స్వీకరించే భాగ్యాన్ని దయచేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.